ఈరోజు మేఘ సందేశం సీరియల్లో ఏం జరుగుతుందంటే ఇంకా భూమి గగన్ ఇద్దరు పెళ్లి మండపానికి వస్తారు. గగన్ భూమిని ఆపుతాడు. ఒక నిమిషం ఆగు భూమి, నీతో మాట్లాడని చెప్పి గోరింటాకు అంటది. 3 ముళ్ళు పడిన తర్వాత 3 కోట్ల సమయం ఉంటుంది మీ ఇద్దరికి మాట్లాడుకోవడానికి, అప్పుడు తీరిగ్గా మాట్లాడుకోండి అని చెప్పి ఇంకో గోరింటాకుని ఇలా అని పంపించేస్తాడు. నేను చెప్పాల్సింది కొన్ని ఉన్నాయి, అవి చెప్పిపోయే భూమితో నేను లోపలికి వస్తానని చెప్పి అన్నవన్నీ గోరింటాకు నీకు పంపించేస్తాడు. మీరు వెళ్ళండి అని చెప్పి గోరింటాకు వెళ్ళిపోద్ది మీ ఇష్టం అని చెప్పి ఇంకా భూమితో అంటూ ఉంటాడు. భూమి, మన ఈ క్షణం గురించి ఎన్ని రోజులు బట్టి వెయిట్ చేస్తామో నీకు తెలుసు, కానీ నీ మొక్కల్లో ఆనందం కనిపించేది భూమి, ఎందుకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంక భూమి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. ఇంకా గగన్ వెళ్ళి పెళ్లి మండపం మీద పూజ కూర్చుంటాడు. అప్పుడే ఇంకా శారద చిత్ర ఇలా సైన్ పెడతా ఉంటుంది శారద డైవర్స్ పేపర్స్ మీద. ఇంకా అక్కడ నుంచి ఇదంతా చూస్తున్న కేపీ చిత్రేని అంటూ ఉంటాడు, నీకు ఇప్పుడు ఆనందంగా ఉంది కదా, మా ఇద్దరిని డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టేసి నువ్వు ఆనందపడుతున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదంతా బయట నుంచి భూమి చూస్తుంది. అసలు నిజం చెప్పండి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అప్పుడు అంటూ ఉంటాడు కేపీ, మీ నాన్న ఏదో నీ కన్నీళ్ళు బట్టి చూసి నీ మీద ప్రేమతో ఈ పెళ్లి కప్పుకున్నాడు అనుకున్నా, కాదు నీ పెళ్లి జరగకుండా ఉండాలి అని చెప్పి నాది శారదది డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెడితేనే ఈ పెళ్లి జరుగుతుందని చెప్పి శారదతో అన్నారు. అందుకని చెప్పి తన డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టింది, ఇంకా మా ఇద్దరిది డైవర్స్ అయిపోయింది అని చెప్పి అన్న వెంటనే భూమి షాక్ అయిపోద్ది. ఏంటి నాన్న ఇలా చేశారా అని చెప్పి. అవును, నీ కన్నీరుతో కానీ తనకి ఏమీ లేదు, పెళ్ళి ఎలాగని ఆపాలని చెప్పి కండిషన్ పెట్టారు. శారద పెట్టదేమో అనుకున్నారు, కానీ శారద డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టింది అని చెప్పి ఇంకా భూమి షాకులో ఏం చేయక అలా ఉండిపోతుంది. ఇంకా గగన్ అక్కడ పూజలో కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు. భూమి గురించి వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఇంకా భూమి పెళ్లిపెట్ల మీదకి వెళ్తుందో లేదో ఇంకా తెలియదు. ఎందుకంటే ఈ డైవర్స్ పేపర్స్ అయిపోతున్నాయని చెప్పి వీళ్ళు డైవర్స్ అవ్వకూడదని చెప్పి తను పెళ్లి చేసుకోదేమో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.